Next question. The Cartesian equation of the plane passing through the point 3, -2, -1 and parallel to the vectors b bar and c bar. ఒక పాయింట్ గుండా పోతూ వేరొక రెండు వెక్టార్స్కి ప్యారలల్గా ఉన్నటువంటి ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ దట్ ఈస్ వే టు ఫైండ్ హియర్. సో దానికి సంబంధించిన ఫార్ములా బాక్స్ ఏపీ బిసి ఈజ్ ఈక్వల్ టు 0. ఒక పాయింట్ గుండా పాస్ అవుతూ వేరొక రెండు వెక్టార్స్కి ప్యారలల్గా ఉన్నటువంటి ప్లేన్ ఈక్వేషన్కి ఫార్ములా అది బాక్స్ ఏపీబీసీ. సో బీసీ అంటే మన దగ్గర క్లియర్గా ఉన్నాయి. సో ఏపీ అంటే ముందుగా గివెన్ పాయింట్ ఏ, దాన్ని ఏ బార్గా ట్రీట్ చేస్తాం. 3, -2, -1. సో పి అంటే అది మనకి ఆర్ బార్ జనరల్ వెక్టార్ లోకస్ పాయింట్, అది ఎక్స్ వై జెడ్. ఓకే, సో ఏపీ అన్నప్పుడు ఓపీ మైనస్ ఓఏ, పీలో నుండి ఏని మనం మైనస్ చేసుకోవాలి. ఎక్స్ -3, y -2 means y +2, z means +1. okay, so box APBC అంటే that is nothing but determinant of AP bar, B bar, C bar. సో AP బార్లో ఉన్నటువంటి వాల్యూస్ x -3, y +2, z +1. B బార్లో IJKల కోఎఫిషియంట్స్ 1, -2, 4. C బార్లో IJKల కోఎఫిషియంట్స్ 3, 2, -5. 3, 2, -5 is equal to 0. Okay, now we have to expand along R1. R1 పరంగా మనం ఎక్స్పాండ్ చేద్దాం. x -3 ఇంటూ ఈ 4 ఎలిమెంట్స్ వస్తాయి. -2 ఇంటూ -5 +10. 10 -4 2 8. 10 -8 అంటే 2 వస్తుంది. సో that implies x -3 into 2 we get. Next, minus of y +2 into y +2 ఉన్నటువంటి రో కాలం తీసేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ 1 into -5 4 3 12, అది -12, -5 -12 -17. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ z+1 into z+1 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ 1 into 2 2 -2 into 3 -6 +6. So 2 + 6 8 is equal to 0. So 2x -2 3 6 minus into minus plus 17y plus 17 2 34 plus 8z plus 8 is equal to 0. So finally the required plane is 2x plus 17y plus 8z. So 34 minus 6, the 34 లో 6 పోతే 28 వస్తుంది. 28 plus 8 36. So which is our required plane?